దేశంలోని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జివరపు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాపై అధ్యయనం చేస్తున్న కేజీ బాలకృష్ణన్ కమిషన్కు 5 అంశాలతో కూడిన 20 పేజీల నివేదికను పంపినట్లు తెలిపారు. ఏలూరులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 ఆగస్టు 10వ తేదీన జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను కోల్పోయారని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను వెంటనే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాకా కాల్కేకర్, మండల్, సచార్ తదితర కమిషన్లు చేసిన సిఫార్సులను అమలు చేయాలని కోరారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని, రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో దళిత సేన రాష్ట్ర కార్యదర్శి బేతాళ జయసుధ, జిల్లా నాయకులు చీలి మోహన్ రావు, ముత్యాల ఝాన్సీరాణి, కిలాడి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళిత సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ఏలూరులో ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంలో ప్రధానంగా దేశంలోని మరియు రాష్ట్రంలోని దళితులకు ప్రధానమైనటువంటి ఒక సమస్యను ఈ రోజున మీడియా వారికి తెలియపరచాలనుకుంటున్నాము. మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే అంశం మీద ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు లేనటువంటి ఒక రాష్ట్రపతి ఉత్తర్వును 1950 ఆగస్టు 10వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వును తీసుకొచ్చి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేదు, వర్తించదు అని చెప్పేసి ఈ ఉత్తర్వు వల్ల ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కొరకు అనేకమైన ఉద్యమాలు చేయటం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశంలోని మొట్టమొదటి వెనుకబడిన వర్గాల కమిషన్ 1953వ సంవత్సరంలో కాకా కాలేకర్ కమిషను, అదేవిధంగా 1979 మండల కమిషన్ వారు, అదేవిధంగా 2005 రాజేంద్ర సచార్ కమిషన్, 2004 to 7 మధ్యలో పనిచేసినటువంటి జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటటువంటి ఒక అంశాన్ని ఆనాడు కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వడం జరిగింది.